హలో అండి, మార్నింగే వీళ్ళైతే వచ్చారనమాట. ఆమె అమౌంట్ లేదు అని చెప్తున్నా కూడా వీళ్ళైతే వినడం లేదు. మరి పట్టి మరి అమౌంట్ అయితే తీసుకెళ్లారనమాట. చాలాసేపు అవుతుంది వీళ్ళు వచ్చి, ఇంకా కూడా చాలాసేపు అయితే ఉన్నారు. ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తారు, కానీ వీళ్ళు అలా తీసుకోవడం లేదు. డాగ్స్ కూడా ఎలా అరుస్తున్నాయో చూడండి వీళ్ళని చూస్తుంటే, అయినా కూడా వదలట్లేదు వీళ్ళు. చూడండి డాగ్ ఎలా అరుస్తుందో. మన చింటుగాడు అయితే వాళ్ళని ఒక పట్టాడండి. వాడు అయితే అస్సలు వదలట్లేడు. మా గల్లికి ఎందుకు వచ్చారా అని అరుస్తుందండి. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అతను ఆమె అడిగినంత డబ్బులు ఇవ్వలేదని చేయి కోసుకోవడానికి ఏదో తీస్తున్నాడు. ఆ బ్లడ్ ఇట్లా కోసుకుంటాడేమో అనే భయంతో మళ్ళీ ఇంకా కొన్ని డబ్బులు అయితే తీసుకొచ్చి ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఎంతసేపు సతాయిస్తున్నారో చూడండి. ఇప్పుడు వీడి ఫీలింగ్ ఏంటంటే, ఒరే ఇంకా అయిపోలేదా, ఇంకా ఇంటికి వెళ్తున్నారు అని వీడి ఫీలింగ్ అండి, నా ఫీలింగ్ కాదు. వీళ్ళు ఒక్క గ్యాంగ్ కాదండి, 2 గ్యాంగులు అయితే వచ్చారు. ఒక గ్యాంగ్ అయితే మా గల్లీకి వచ్చారు, ఇంకొక గ్యాంగ్ అయితే పక్కన గల్లీకి అయితే వెళ్ళారు. వాళ్ళు కూడా వాళ్ళని అయితే చాలా సతాయిస్తున్నారు. ఫస్ట్ వచ్చినప్పుడు డబ్బులు కొందరు ఇవ్వలేదని వీళ్ళు మళ్ళీ అయితే వచ్చారు. కొందరు వీళ్ళని చూసి డోర్లు పెట్టుకున్నారు అనమాట ఫస్ట్. ఇప్పుడు కూడా కొందరు చూసి డోర్లు అయితే పెట్టుకున్నారు. అయినా ఇంటింటికి అయితే తిరిగి ఇలా డబ్బులు అయితే వసూలు చేసుకుంటున్నారు. ఇప్పుడైతే మా ఇంటికే వస్తున్నారు. మా అత్త కూడా డోర్లు అయితే పెట్టుకుంది వీళ్ళని చూసి. ఆమె ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అయితే డబ్బులు అయితే ఇవ్వాలండి. అతను చూసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.